హలో గైస్ ఈ వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. ఆ స్కాలర్‌షిప్ అందిస్తుందన్నమాట ఒక ప్రైవేట్ కంపెనీ. అదొచ్చేసి జిందాల్ అన్నమాట. జిందాల్ గురించి మీకు తెలిసుంటది. సో, ఈ జిందాల్ వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్కాలర్‌షిప్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే ఫాస్ట్‌గా అప్లై చేసుకోండి. ఎందుకంటే అప్లికేషన్స్ అనేది తొందరగా క్లోజ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో, ఈ యొక్క స్కాలర్‌షిప్ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. మీరు నా ఛానల్ యొక్క ప్లేలిస్ట్‌లో కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 250 అబోవ్ స్కాలర్‌షిప్స్ చేశాననమాట. అండ్ రీసెంట్ ఇయర్ 2024, 2025కి సంబంధించి రీసెంట్ స్కాలర్‌షిప్స్ కూడా చేశాను. ఆ యొక్క వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అదేవిధంగా ఇంతకుముందు నా యొక్క వీడియోస్ చూసి స్కాలర్‌షిప్స్‌కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్‌లో టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా వాళ్ళు సెలెక్ట్ అయ్యారు నా వీడియోస్ చూసి. వాళ్ళు కూడా నాకు అలాగా రిప్లై ఇవ్వడం ఎంతో హ్యాపీగా అనిపించింది. అందుకు నేను ఇలాగ పోస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీరు కూడా నా వీడియోస్ చూసి ఫ్యూచర్‌లో సెలెక్ట్ అయితే కనుక డెఫినెట్‌గా టెస్ట్ చేయండి. నేను కూడా దాన్ని స్క్రీన్ షాట్ చేసుకొని మన యొక్క స్కాలర్‌షిప్ యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఇంకోటి ఒక ముఖ్య ఉద్దేశం అండి, చాలా మంది వ్యూస్ చేస్తున్నారు, ఒక లైక్ చేయకుండా వెళ్తున్నారు అనమాట. సో, మీరు ఒక లైక్ చేయడం ద్వారా నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుందండి, అండ్ హ్యాపీనెస్ ఉంటుంది. అదేవిధంగా మీరు లైక్ చేయడం ద్వారా మన యూట్యూబ్లో ఈ యొక్క వీడియో అనేది టాప్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్ డ్రాప్ అవుట్ అవుదాము అని అనుకుంటున్న వాళ్ళకి ఈ యొక్క వీడియోస్ వెళ్ళి వాళ్ళకి ఒక బూస్టప్ లాగా ఉంటుంది అనమాట. స్కాలర్షిప్ వస్తుందని, ఇలాగ వస్తుందని వాళ్ళు చదువుకోవడం జరుగుతుంది. సో, మీరు లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో, ఇక సాటర్డే మనకు 6 PM లైవ్ ఉంటుందండి, అంటే 6 PM. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడికి వచ్చి అడగండి. నేను నాకు తెలిసినట్టు క్లారిఫై చేస్తాను. ఒకవేళ నాకు తెలియని కోటి ఉంటే నేను తెలుసుకొని మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇదండి. ఇక మన డీటెయిల్స్లోకి వెళ్దామండి. ఈ యొక్క స్కాలర్షిప్ లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 17th September 2024 క్లోజ్ అవడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్ట్రీమ్ చదువుతుంటారో, ముఖ్యంగా ఇండియన్ రీజన్ స్టూడెంట్స్, ఇండియన్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్, ఇక్కడైతే పర్టికులర్ ఒక కాలేజ్ అని మెన్షన్ చేయలేదు. డీమిడా, తర్వాత యూనివర్సిటీయా అండ్ అదర్ యూనివర్సిటీ అని చెప్పలేదు. బట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ స్ట్రీమ్స్ చదువుతున్నారో టు బీ ఫస్ట్ 3 టాపర్స్ కంట ఇక్కడ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అయితే ఫస్ట్ 3 టాపర్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్లో అయితే ఫస్ట్ త్రీ టాపర్స్ ఎవరు వచ్చింటారో వాళ్ళకి, అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ 3 టాపర్స్, మెకానికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ 3 టాపర్స్, మెటలాజికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ 3 టాపర్స్ ఉంటారో వాళ్ళకనమాట. ఇది ఎవరైనా మీరు ఒకవేళ ఎలిజిబుల్ కాకుంటే మీ క్లాస్లో ఉన్న టాపర్స్కి ఒక హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఒక బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. మీకు కూడా ఒక ఇతని ద్వారా నేను హెల్ప్ చేయడం జరిగింది అని ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది ఇంజనీరింగ్ వాళ్ళకనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ తర్వాత ఇది వచ్చేసి మేనేజ్మెంట్ ఉంటాయి కదా. మేనేజ్మెంట్ కోర్సెస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళలో ఫస్ట్ టాప్ 10ని సెలెక్ట్ చేయడం జరుగుతుందంట. ఈచ్ ఇయర్ అనమాట. ఇక్కడ కూడా ఈచ్ ఇయర్ అనుకుంటా మేబీ. ఎస్, ఈచ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ 3 ఆపర్స్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, అలాగా ఏ ఇయర్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి అనమాట. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రిసీవ్డ్ ది స్కాలర్షిప్ ఎర్లియర్ ఆర్ స్టూడెంట్స్ గెటింగ్ ఎనీ అదర్ స్కాలర్షిప్ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ దే ఫుల్ఫిల్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో, ఇన్ కేస్ మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ వస్తున్నా కానీ ఈ యొక్క స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. ఇది బెనిఫిట్ అనమాట ఈ యొక్క స్కాలర్షిప్లో. సో, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ వాళ్ళు గవర్నమెంట్ స్కాలర్షిప్లో అయినా కానీ, ప్రైవేట్ స్కాలర్షిప్ అయినా కానీ, మీకు ఆల్రెడీ స్కాలర్షిప్ వస్తున్నా కానీ ఈ స్కాలర్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అది బెనిఫిట్ అనమాట ఇంకోటి. అండ్ ఈ యొక్క స్కాలర్షిప్కి సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే టెస్ట్ ఉంటుందన్నమాట. ఫేజ్ 1 ఒక టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. మళ్ళీ ఆన్లైన్ టెస్ట్ క్లియర్ చేయగానే అక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు కూడా చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది అనమాట. సో, ఫేజ్ 1 అయితే ఈ విధంగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో, డేట్ కూడా ఇచ్చారు, డెడ్ లైన్ డేట్ కూడా మీరు చూసుకోవాలి. ఎగ్జామ్ దీనికి అప్లై చేసుకున్న తర్వాత డెడ్ లైన్ ఉంటుంది. వెంటనే మీరు అప్లికేషన్ అవగానే మీకు ఒక స్టార్ట్ అవుతుంది అనుకుంటాను. సో, అది మీకు ఏ డేట్ మొత్తానికి అయితే 17th September ఒకటి సబ్మిట్ చేయాలి అసెస్మెంట్. మళ్ళీ ఆ తర్వాత 1 hour డ్యూరేషన్లో ఇంకో టెస్ట్ ఉంటుంది. 19 కానీ 20th September కానీ మీకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది సిలబస్ అనమాట. పారామీటర్స్ ఈ విధంగా ఉంటుంది, మీరు చూసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ కూడా 14th కానీ 18th October కానీ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో, ఈ యొక్క బేస్ మీద మీరు చదవండి. ఆ తర్వాత రిజల్ట్ ఎప్పుడు చేస్తారంటే 25th, 28th October రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో, విత్ ఇన్ 1 month మీరు స్కాలర్షిప్ అనేది సెలెక్ట్ అయిపోతారు. ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెలక్షన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకింగ్ కన్సిడర్డ్ బై కాలేజ్ అట్ ద టైమ్ ఆఫ్ సెలెక్షన్. సో, వీళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా కదా, వాళ్ళకైతే ఎగ్జామ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళ ర్యాంక్ ఎగ్జామ్ ఉంటుంది కదా, మంచిగా జేఈ మెయిన్స్లో కానీ, ఎంసెట్లో కానీ, అదేవిధంగా ఇంకా అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్లు రాసినప్పుడు వాళ్ళ ర్యాంక్ బేస్ చేసుకొని వాళ్ళ స్కాలర్షిప్స్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్లో, వాళ్ళకైతే అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ మార్క్స్ బేస్ అయ్యి ఇక్కడ ఈ విధంగా స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ ఇయర్స్కి సంబంధించి సబ్సిక్యూట్ ఇయర్స్కి అనుకుంటా. ఒకవేళ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు ఏమైనా, ఒకవేళ మీకు కూడా తెలుసుకోవాలంటే వాళ్ళు మెయిల్ ఐడీస్ ఇచ్చింటారు, డీటెయిల్గా మీరు ఆ మెయిల్ చేసి క్లియర్గా కనుక్కోండి. ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉంటుంది. ఒకవేళ అది పని చేయని పరిస్థితుల్లో మీరు డీటెయిల్గా మెయిల్ ఐడికి మెయిల్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా స్కాలర్షిప్ డీటెయిల్స్ సంబంధించి ఇది మెయిల్ ఐడి డీటెయిల్స్ అండి. సో, ఇది ల్యాండ్లైన్ నెంబర్, డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళ పర్సనల్ మొబైల్ నెంబర్ అనుకుంటాను. సో, మీరు కాల్ చేసి డీటెయిల్గా తెలుసుకోండి. అండ్ నెక్స్ట్
ఈ స్కాలర్‌షిప్ బెనిఫిట్స్ గనుక చూసుకుంటే, సో మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్‌కైతే సెలెక్ట్ అయిన స్టూడెంట్స్‌కి రూ. 1,50,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుందనమాట. సో అలాగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. అండ్ నెక్స్ట్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కైతే రూ. 80,000 పర్ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. ఇవన్నమాట. నెక్స్ట్ డాక్యుమెంట్స్ చూసుకుందామండి. డాక్యుమెంట్స్ అయితే స్టూడెంట్ యొక్క ఫోటో, అదేవిధంగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్‌కి సంబంధించి మార్క్ షీట్స్ గాని, అదేవిధంగా బిజినెస్ ప్రపోజల్ ఇన్ పీడీఎఫ్ ఫార్మాట్ అంట. అంటే బిజినెస్ ప్రపోజల్‌కి సంబంధించి మీకు ఎగ్జామ్ అసెస్మెంట్ పెడతారు కదా! సో మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేప్పుడు దీనికి సంబంధించి ఒక అడుగుతదనమాట. మీరు దాన్ని ఆ పీడీఎఫ్ ఫార్మాట్‌లో మీరు పొందుపరచాల్సి ఉంటుందన్నమాట. ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అండి. ఫ్రంట్ పేజ్ అప్‌లోడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇది ఈ స్కాలర్‌షిప్ యొక్క డీటెయిల్స్ అండి. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ గనుక మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే గనుక నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.